పర్యాటక రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాంత్రిక జీవనంతో అలసట గురవుతున్న ప్రజలు ప్రకృతిలో మమేకమయ్యేందుకు ఇష్టపడుతుంటారు. ఇందుకోసం ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన పర్యాటక కేంద్రమైన పాపికొండల విహారయాత్రకు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోటింగ్ పాయింట్ కూడా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. మరుగుదొడ్లు, బోటు ఎక్కడానికి ర్యాంపు వసతులు కల్పన నామమాత్రంగానే ఉంది. దీంతో పాపికొండల విహారయాత్రలో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. యాంత్రికంగా జీవిస్తూ ప్రకృతికి దూరంగా ఉండడం వలన చాలా అలసటకి, తీవ్ర పని ఒత్తిడికి గురవుతుంటాడు. ఈ ఒత్తిడి నుండి తట్టుకోవడం కోసం అప్పుడప్పుడు మళ్ళీ ప్రకృతితో లీనమవ్వాలి, కొద్ది ప్రకృతిలో కలిసిపోవాలని భావిస్తుంటాడు. అయితే దీన్నే పర్యాటక ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలను సందర్శించడం, ప్రకృతిని ఆస్వాదించడం వంటి పనుల ద్వారా మనిషి కాస్తంత రీబూస్ట్ అవుతూ ఉంటాడు, రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇటువంటి క్రమంలో అంటే బాగా డబ్బున్న వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు, మంచి పర్వతాలన్నీ చూడడానికి. మనాలి కానీ, కాశ్మీర్ కానీ. సాధారణ పౌరులు మాత్రం, అంటే సాధారణ ప్రజానీకం మాత్రం తమ దగ్గరలో పరిసరాల ప్రాంతాల్లో చిన్న ఏమైనా అంటే వాటర్ ఫాల్స్ కానీ, ఇతర ప్రాంతాలు, కొండలు, గుట్టలు ఇవన్నీ చూడడానికి వెళ్ళి కాస్తంత సాధ్యత ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రయత్నంలో భాగంగా మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ, ఇప్పుడు ప్రస్తుతం అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాగా పేర్కొంటున్న రాజమండ్రి, కాకినాడకు మధ్య చాలా దగ్గరగా ఉండే ఏజెన్సీ ప్రాంతంలో దేవీపట్నంలో ఉండే పాపికొండల విహారయాత్ర మాత్రం ప్రతి మనిషికి చాలా ఉత్సాహాన్ని, అంటే ఆ గోదావరి నది మనిషికి కలగజేసే అనుభూతి అంతా ఇంత కాదు. నీటిలో వెళ్తుంటే ఆ మనిషికి వచ్చే ఉత్సాహం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ప్రతి ఆదివారం కానీ, మంగళవారం కానీ సాధారణంగా దేవీపట్నం నుంచి సుమారు 10 బోట్లు పాపికొండల వరకు వెళ్తాయంటేనే దాన్ని బట్టి ప్రజలు పాపికొండల విహారయాత్ర పైన ఎంతగా ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం పర్యాటకం పైన చిన్న చూపే పెట్టడం వలన అసలు కనీస సదుపాయాలు కల్పించట్లేదు. ప్రజలు మాత్రం ప్రైవేటు నిర్వాహకులు అయితే కనుక బోట్లు ఏర్పాటు చేస్తున్నారు. టికెట్లు మాత్రం ముక్కుపిండి బాగానే వసూలు చేస్తున్నప్పటికీ ప్రయాణంలో కనీస ఏర్పాట్లు, అంటే మరుగుదొడ్లు కానీ, వెళ్ళడానికి ప్లాట్ఫామ్ కానీ, బోట్లు ఎక్కడానికి బోట్ పాయింట్ దగ్గర లేకపోవడంతో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పాలి. రాజమండ్రి నుంచే సాధారణంగా ఈ బోట్ పాయింట్లు విహారయాత్ర మొదలవుతుంది పాపికొండలకి. సాధారణంగా ప్రతిరోజు అంటే పాపికొండలు వెళ్ళడానికి సుమారు 15 బోట్ల వరకు ఉన్నాయి. ఎక్కడ గండిపోసమ్మ తల్లి ఆలయం వద్ద ఉంటాయి ఇవి. రాజమండ్రిలో అంటే వాహనం మీద నేరుగా 1250 రూపాయలు టికెట్ ద్వారా తీసుకొని 250 రూపాయలు కారుకు కానీ, బస్సుకు కానీ డబ్బులు కట్ చేసుకోవడం ద్వారా 1000 రూపాయలు, కేవలం 1000 రూపాయలు గండిపోసమ్మ నుంచి పాపికొండల విహారయాత్ర. అంటే సుమారు 3 గంటల సేపు నదిలో వెళ్ళడం, మళ్ళీ ఒక సేపు విశ్రాంతి ఇచ్చిన తర్వాత మళ్ళీ మన గండిపోసమ్మ ఆలయం వద్దకు తీసుకురావడం అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ 3 గంటల ప్రయాణం అంటే వెళ్ళడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలు. ఇందులోనే బోట్లోనే ఇలాగ ఉదయం టిఫిన్ అందజేస్తారు, మధ్యాహ్నం భోజనం అందజేస్తారు, అలాగే సాయంత్రం స్నాక్స్ కూడా ఇస్తారు. అలాగే ఆట విడుపు కూడా, అంటే వాళ్ళ బోట్లో ఆకర్షణ పెంచుకోవడానికి కాస్తంత ఆటలు కానీ రకరకాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తీసుకునే 1000 రూపాయల్లో ప్రభుత్వానికి ఖచ్చితంగా 100 రూపాయలు ఈ టికెట్ ద్వారా అందుతుంది. అయితే ఆదివారం కానీ, మంగళవారం కానీ పాపికొండలు పోటెత్తే జనాలు ఎక్కువ ఉంటారు. ఆదివారం అందరికీ సెలవు. తీరా చూసుకుంటే మంగళవారం అయితే తల్లి మొక్కు తీర్చుకునే క్రమంలో కూడా ప్రజలు చాలా ఎత్తున పోటెత్తు ఉంటారు. ఈ 2 రోజులు కనీసం 10 బోట్లు, 8 నుంచి 10 బోట్ల వరకు పాపికొండల విహారయాత్ర వెళ్తూ ఉంటాయి. అయితే ఇన్ని సౌకర్యాలు ఉన్నా సరే, అంటే ఇన్ని ఏర్పాట్లు ఉన్నా సరే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కనీస సదుపాయాలు, అంటే కనీసం వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, మహిళలు కానీ వచ్చినప్పుడు వాళ్ళు పడే బాధ, వేదన వర్ణనాతీతం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతిలో సేద్యరాలని విహారయాత్ర ద్వారా ఎంతో కొంత కాస్తంత ఉపశమనం పొందాలని ఉంటుంది. ప్రభుత్వం ఏమాత్రం సౌకర్యాలు కల్పించడంతో అత్యంత అందుబాటులో ఉన్న పాపికొండల విహారయాత్ర అందరికీ అనుభూతి ఎంతో చక్కగా ఉండే ఈ యాత్ర కూడా ప్రజలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. పర్యాటకం ఊపందుకోవాలని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం సహకరించకపోవడంతో కేవలం ప్రైవేటు వ్యక్తుల మధ్యన నలుగుతున్న పాపికొండల విహారయాత్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వేడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఐటీడీఏ పిఓలు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఏర్పాట్లు చేయాలనుకోవడం, మళ్ళీ విరమించుకోవడం, అది చర్చ కార్యరూపం దాల్చిపోవడంతో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే మాదిరిగా ఉంటుంది. ఇప్పుడైనా సరే ఎక్కడైతే బోట్ పాయింట్ ఉందో, అంటే గండిపోచమ్మ తల్లి వద్ద కనీస ఏర్పాట్లు, మరుగుదొడ్లు కానీ, బట్టలు మార్చుకునే వెసులుబాటు కానీ, కూర్చునే బెంచీలు కానీ ఇటువంటి చిన్నవి ఏర్పాటు చేస్తే మాత్రం మరింత పర్యాటకం ఊపందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వం ఎంత ప్రోత్సహించినా కేవలం ప్రకటనలుగా పరిమితం తప్పించి ప్రజల్ని నేరుగా ఈ విహారయాత్రలకి మరింత ఉత్తేజకరంగా వాతావరణం మారిస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్రం పర్యాటకంగా మంచి అభివృద్ధి సాధిస్తుందన్న సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురాని, దేవీపట్నం. మంచు